అబ్బో, ఇప్పటికీ ఆయన్ని తలుచుకుంటే సిగ్గే. అంత చిలిపా బాబాయి? వదిలేవే, ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇంకా చూసేదే ఉంది పిన్ని. భీష్మించుకుని కూర్చోవడమే అన్నావుగా. కూర్చుంటాను. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. వస్తే వాడికి లక్ష్మికి పెళ్లి చేయటం. ఎవరూ రాకుండా పోతే పోయింది అని వదిలేస్తే వెళ్ళి కృష్ణలో దూకటం. చాచా, నీకు కృష్ణలో దూకాల్సిన కర్మేంటే? దూకాల్సి వస్తే గిస్తే ఆ తులసి దూకుతుంది, తర్వాత ప్రియ దూకుతుంది, తర్వాత సాంబయ్య దూకుతాడు. అదే జరిగితే దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. అయ్యో, ఏంటిది? లేవండి లేవండి లేవండి. ఏమైందే సీతాలు? అమ్మా, మేం పేదోళ్ళమమ్మా. రెక్కాడితే గాని డొక్కాడదు. రాజధాని కింద ఉన్న సెంటు భూమి పోయింది. మా అబ్బాయి 10 చదివాడు. మీ వారు పెద్ద ఆఫీసర్ కదా, ఏదైనా బతుకుదరువు చూపించండి తల్లి. చెప్పావు కదా, ఇక వెళ్ళు. మీ వాడికి ఇక ఉద్యోగం వచ్చినట్టే. వాడి వివరాలన్నీ కాగితం మీద రాసి నాకిచ్చేయండి. బెజ్జవాడ వెళ్ళగానే ఉద్యోగం వేయిద్దాం. ఏమే దుర్గా? అంతే పిన్ని. దయగల తల్లివి, 100 ఏళ్ళు సల్లగా బతకాలి. ఇక చాలేవే, వెళ్ళండి. దాన్ని కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి. ఉంటామమ్మా. ఉంటామమ్మా. మంచిది. రారా రారా. చిన్నత్తయ్య, ఏంటి? నాకు అనుమానం రోజు రోజుకి పెరిగిపోతుంది. అస్సలు తగ్గట్లేదు. అనుమానమా? దేని గురించి? అసలు నా పెళ్లి జరుగుతుందంటావా చిన్నత్తయ్య? జరుగుతుంది, జరుగుతుంది. ఆదిత్యతో జరిగినా జరగకపోయినా ఎవరో ఒకరితో ఖచ్చితంగా జరుగుతుంది. అదేంటి? బావతో నా పెళ్లి జరగాలని నేను కోరుకుంటుంటే ఎవరితోనో జరుగుతుందిలేని నువ్వంటున్నావు. అంటే నీ కర్మ వదలటం లేదు కదా, ఆ పూజ పూర్తవడం లేదు. నీకా దోషం వదలందే నీకు ఏది కలిసిరాదు. నువ్వనుకున్న జరగదు. అదేంటి? పూజ జరిపించే బాధ్యత నాది. నా పెళ్లి ఆదిత్య బావతో జరిపిస్తాను. అవసరమైతే కాశీ రామేశ్వరం అయినా తీసుకెళ్లి నా దోషం వదిలేలా చేస్తానన్నావు. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి చిన్నత్తయ్య? అన్నానే, బాధ్యత తీసుకొని దగ్గరుండి చేయిద్దాం అనుకున్నాను. ఇదిగో ఇప్పుడు చూడు, దుర్గమ్మ కూడా అలిగి వెళ్ళిపోయింది. దుర్గమ్మే అలా వెళ్ళిపోతే నాకు డౌట్ వచ్చింది. నీకే కాదు, నాకు ఇంకా ఎక్కువ వస్తుంది అనుమానం. కాకపోతే ఎలాగో ఆడపిల్లగా పుట్టావు. ఆదిత్యతో కాకపోయినా వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తారు కదా, అందుకనే ఊరుకున్నానులే. అయినా నన్నేం చేయమంటావే? పూజ వరకు అయితే బాధ్యత తీసుకున్నాను కానీ ఇంట్లో అందర్నీ ఒప్పించి ఎవరు ఎక్కడికి వెళ్లకుండా కాపలా నేనెక్కడ కాస్తాను? అయినా మూలవిరాట్ లాంటి దుర్గమ్మే వెళ్ళిపోయింది. అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? మంగళగిరే కదా. మంగళగిరిలోనే ఆదిత్య బావకి నాకు పెళ్లి చేసి అప్పుడు తిరిగి వస్తానంటుంది కదా. అత్తయ్య ఈ విషయం నానమ్మకి చెప్పి మాటిచ్చిందంట. నువ్వేంటి ఇలా అంటావు? నాకేదో చిన్న అనుమానం వచ్చి నిన్ను అడిగితే నువ్వింకా అనుమానం బలపరిచి నన్ను భయపెడతావేంటి? అంటే అక్క పెళ్లి చేయకుండా మంగళగిరి నుంచి తిరిగి రాదంటావా? రాదంట. మా నాన్నమ్మకి చెప్పిందంట. నాకు చిన్న సహాయం చేసి పెట్టు చిన్నత్తయ్య. ఏంటది? నా దోషం విషయం అత్తయ్యకి చెప్పకు. చెప్పకుండా ఎలాగే? అబ్బా అదే మరి. నాకు పూజ జరిపిస్తానని బాధ్యత తీసుకుంది నువ్వు. దోషం పోగొట్టాల్సిన బాధ్యత నీది. దానికోసం నువ్వెక్కడికి రమ్మన్నా ఏ పూజ చేయమన్నా చేస్తాను. కానీ దోషం గురించి మాత్రం చెప్పొద్దు. బావతో పెళ్లికి వెనక్కి తగ్గను. నువ్వు మాత్రం అడ్డు చెప్పకు. పెళ్లి విషయంలో కలుగు చేసుకోకు. ముందైతే పెళ్లి జరిగిపోని. పెళ్లి అయితే శోభనంలోపు పూజ జరిపించుకోవచ్చు అన్నారు కదా, అప్పుడైనా జరిపించుకుంటాను. బావతో నా పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. ఆ నమ్మకం నాకుంది చిన్నత్తయ్య. నువ్వేమంటావునని నిన్ను అడిగాను, కానీ నువ్వు భయపెట్టావు. నాకు భయం పోయి ధైర్యం వచ్చింది. ఎందుకంటే అత్తయ్య మా ఊళ్ళో
మా ఇంట్లో మా నాన్నమ్మ దగ్గర ఉంది. ఈ విషయం తెలియక బావగారు ఆదిత్యని పంపారు కదా. తెలిస్తే పిలిపిస్తారేమోలే. ఇంకా ఎవరికి తెలిసినా మీ బావగారు మా బావగారి చేతుల్లో ఏమీ లేదు. అంతా అత్తయ్య హ్యాండ్లోకి వెళ్ళిపోయింది. అత్తయ్య వేసిన ప్లాన్ లో వీళ్ళిద్దరూ పడిపోయారు. బావ అత్తయ్య కోసం వెళ్తానంటే మావయ్య కాదనలేకపోయాడు. మావయ్యకి అత్తయ్య కావాలి, బావకి వాళ్ళమ్మ కావాలి, అత్తయ్యకి బావతో నా పెళ్లి జరగడం కావాలి. సో బావ అత్తయ్య మాటకి అడ్డు చెప్పకుండా అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే అత్తయ్య ఒట్టు పెట్టించుకునో మాటలతో మాయ చేసో బావని ఒప్పిస్తుంది. ఖచ్చితంగా మా ఇద్దరి పెళ్లి చేస్తుంది. అయినా అత్తయ్య నాన్నమ్మ కలిశారంటే ఈ తండ్రి కొడుకులు ఒకటైనా ఏమీ చేయలేరు. అత్తయ్య మాటకి తల వంచడం తప్ప. ఏమంటావు చిన్నత్తయ్య? నేనేమంటానే, నువ్వన్నదే నేను అంటాను. ఇవాళ మా అమ్మ నాన్నల పెళ్లి రోజు. ఈ విషయమే రాత్రి మావికి చెప్పాను. నీకు చెప్పాడేమో అనుకున్నాను. అమ్మాయి దుర్గా, ఇదిగో భోంచేవే. అదేంటే అన్నం ప్లేట్ నెట్టేశావు? నాకు తినాలనిపించటం లేదు పిన్ని. ఏమైందే? అన్నీ నీకు నచ్చిన వంటలే వండానుగా. వంటలు నచ్చక కాదు, నా మనసేమీ బాగోలేదు. అదేంటే దుర్గా, మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. వచ్చినప్పటి నుంచి ఆ పని గురించి ఆలోచిస్తూ ఉన్నావు. సడన్ గా ఇప్పటికిప్పుడే మనసు బాగోలేదు అంటున్నావు. అసలు ఏమైందే చెప్పు. నాకెందుకో నా కొడుకు నా భర్త గుర్తుకొస్తున్నారు పిన్ని. సారిపోయింది. ఒక్క పూటకే కొడుకు మొగుడు గుర్తొస్తున్నాడంటే నువ్వు భీష్మించి కూర్చునేదెట్ట? నీ పంతం నెగ్గేదెట్ట? నువ్వు అనుకున్న పని అయ్యేదెట్ట? అదేంటే అన్ని మాటలు నువ్వే మాట్లాడతావు? అంత పట్టుదలతో ఉంటావు. నువ్వే ఇలా పట్టు వదిలేసి జారిపోతే ఎట్టాగే? మనం అనుకున్న మాట ప్రకారం కట్టుబడి ఉంటేనే పనవుతుంది. నువ్వు అలిగిందానివి అలిగినట్టే ఉండాలి. వాడు దిగిరాకముందే నువ్వే ఎదురెళ్ళావనుకో, ఇక నీ అలకకి అర్థమేముంటుంది? నీ మాటకి గౌరవం ఏముంటుంది? నీ మాట ఎట్టా సాగుతుందే? నేను చెప్పిన మాట విని కొంచెం ఓపిక పట్టవే. ఓపిక పడితే పడతాను కానీ అన్నం మాత్రం తిన్నా. నాకెందుకో వాళ్ళు లేకుండా ఒంటరిగా తినటం ఇష్టం లేదు. నేనున్నాను కదే. నీతో కలిసి తింటే నా కొడుకు మొగుడితో తిన్నట్టుంటుందా? నేనున్నానంటావేంటి? నన్ను విసిగించుకో, నాకు తినాలనిపించడం లేదు. నాకెందుకో నా ఆదిత్య గుర్తుకొస్తున్నాడు. ఇప్పటి వరకు వాణ్ణి వదిలి ఒక్క పూట కూడా లేను. దుఃఖం బరువై గుండెల్లో కూర్చుంటే గొంతుల నుంచి ముద్దలా దిగుతుంది. నా బాధని ఒంటరిగా ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. చెప్పుకుంటే పలచబడుతున్నాను అనుకుంటున్నారు. నా ఎదురుగా నా కొడుకుంటే వాడి కోసం ఏదైనా చేసుంటే దాన్ని. వాడిని ఒంటరిగా వదిలేసి వచ్చాను. వాడసలు తిన్నాడో తినలేదో అని ప్రాణం పదే పదే పీకుతోంది పిన్ని. వాడిని వదిలేసి వచ్చి తప్పు చేశానేమో అనిపిస్తోంది. కొండంత ధైర్యం, పట్టుదల కొడుకు మీద ఉన్న ప్రేమ కోసం కరిగిపోతున్నాయేమో అనిపిస్తోంది. ఇట్లా అయితే వెంకటలక్ష్మికి ఆదిత్యకి ఇంకా పెళ్లి కానట్టే. పిన్ని, పెళ్లికి దీనికి ముడి పెట్టుకో. అది వేరు, ఇది వేరు. ఇది మనసుకు సంబంధించిన విషయం. నా కొడుకు మీద ఉన్న ప్రేమకి సంబంధించింది.
నా భర్త మీదున్న ఆప్యాయతలకు సంబంధించిన విషయం. అది కాదే దుర్గా. ఇక నువ్వేం మాట్లాడుకు పిన్ని. పిచ్చోడు నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. నేను మనసులో వాడి కోసం ఎంత మదన పడ్డానో వాడు నా కోసం అంతే మదన పడుంటాడు. వీడికి నేను చులకన కాకూడదు. రాగానే వాడి మాటలకి కరిగిపోయి లొంగిపోకూడదు. కాస్త బెట్టు చెయ్యాలి. వాడిని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అమ్మా, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అనే వరకు తగ్గకూడదు. అప్పటి వరకు అలక వేడద్దు, ఒక్క మెట్టు కూడా దిగద్దు. అమ్మా, నన్ను క్షమించమ్మా. తప్పు ఉప్పు తెలియక చేశాను. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. తప్పైతే క్షమించు, ఒప్పైతే ఆశీర్వదించు. అంతేకాని మా మీద అలగొద్దమ్మా. అమ్మా, నువ్వు లేకుండా ఉండలేమమ్మా. నువ్వు లేని ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉందమ్మా. అమ్మా ప్లీజ్, ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళకమ్మా. ప్లీజ్ అమ్మా. ఆదిత్య, అమ్మా, ఆదిత్య, వెళ్ళరా, వెళ్ళు. నీకు అమ్మ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అమ్మ అంట అమ్మ. నువ్వేవి నా కోసం రావద్దు, వచ్చి నా ముందు ఏడవద్దు. వెళ్ళు. అమ్మొద్దనే పని చేశా. అమ్మకి కోపం తెప్పించి మళ్ళీ ఎందుకురా వచ్చి బతిమలాట? అమ్మా, తప్పైందమ్మా. అది ఇప్పటికి తెలిసొచ్చిందా నీకు? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఒక్కసారైనా విన్నావా నా మాట? అంటే నేను ఇంట్లో నుంచి బయటకు వస్తానే కాని నీ తప్పేంటో తెలిసి రాలేదా? ఇప్పుడు నువ్వు వచ్చావని ఏడ్చావని కరిగిపోయి నేను ఇంటికి వస్తే మళ్ళీ అందరూ కలిసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ల పెళ్ళని నా దగ్గర దాచడం ఎందుకు? నీతో పెళ్ళని నన్ను భయపెట్టింది. ఆ విషయం తెలిసి కూడా మీరందరూ నా దగ్గర దాచడం ఎందుకురా? మీ నాన్నకు తెలిసినప్పుడు కనీసం ఆయననే చెప్పొచ్చు కదా. ఆయన వస్తే ముఖం చెల్లదని నేను పంపించాడా రాయబారానికి? అప్పుడు ఆ విషయం దాచడం ఎందుకు? ఇప్పుడు దాక్కోవడం ఎందుకు? నిన్నైతే ఏవి అననని పంపించారా మీ నాన్న? ఆయన మాటలు విని పిచ్చోళ్ళ తలూపుతున్నట్టు వచ్చి అమ్మ అమ్మ తప్పైంది, ఇంటికి వెళదాం రా అని నన్ను అడుగుతున్నా. మీరు చేసిన తప్పు తెలుసుకునేసరికి చాలా ఆలస్యం జరిగిపోయిందిరా. నమ్మకాలన్నీ పోగొట్టుకున్నారు. అమ్మా, అమ్మాయి ఒక్కసారికి క్షమించమ్మా. ఇంకా నేనెప్పుడు ఏది నిన్ను కాదని చేయనమ్మా. ఎరా ఆదిత్య, నిన్నెక్కడికి ఎవరు పంపారు? ఎవరు పంపిస్తారమ్మా? నేనే వచ్చాను. అదేరా, ఆ తులసికి తెలుసా అని అడుగుతున్నాను. తెలీదమ్మా. దాన్ని వెంట పెట్టుకుని వచ్చావా? చాచా, లేదమ్మా. నేనొచ్చింది నీకోసం. అయినా దాన్ని ఎందుకు వెంట పెట్టుకుని వస్తాను? సరే, నువ్వు వెళ్ళరా. నీతో నేను రావటం లేదు. నువ్వు వెళ్ళిపో. ఏంటమ్మా, మళ్ళీ ఏమైంది? చూడరా, అటు చూడు.
దాన్ని వెంట పెట్టుకుని వచ్చావా అంటే లేదు అన్నావు. మరి అదెలా వచ్చిందిరా? ఎవడమ్మన్నాడే నేను ఇక్కడికి? అసలు ఎందుకు వచ్చావు? మా అమ్మని తీసుకెళ్ళడానికి నేనొస్తే రాకుండా చేయడానికి వచ్చావా? ఆపరా మీ నాటకాలు. నువ్వు వస్తున్న విషయం దానికి తెలియకపోతే అదెలా వస్తుంది? నాకు అనుమానం మీ ఇద్దరు మాట్లాడుకుని కలిసే వచ్చారు ఇక్కడికి. ఇలాంటి దొంగ నాటకాలు చాలానే చూశాను. ఇంతకాలం అది ఆడేది, దాన్ని చూసి నువ్వు తయారయ్యావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను ఎక్కడికి రాను. ఆదిత్య ఇక్కడికి వస్తున్న విషయం నాకు నిజంగా తెలియదు దుర్గమ్మ. మా అమ్మ మీదొట్టు, మా నాన్న మీదొట్టు, మా మామయ్య మీదొట్టు. మా అమ్మ నాన్నల 25 ఏళ్ల పెళ్లి వేడుకని నీ దగ్గర దాచి నిన్ను టెన్షన్ పెట్టాను, నిన్ను భయపెట్టాను. లాస్ట్లో అసలు విషయం తెలిసిన తర్వాత అవమానంగా భావించావు. నా మూలంగానే కదా దుర్గమ్మ నువ్వు అలిగి ఇల్లొదులు వెళ్ళిపోయింది. నా తప్పు నేనే దిద్దుకుందామని నిన్ను తీసుకెళ్దామని వచ్చాను దుర్గమ్మ. నేనిక్కడికి వస్తున్న విషయం మా అమ్మకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. దయచేసి వాణ్ణి అనుమానించొద్దు దుర్గమ్మ. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నన్ను నమ్ము దుర్గమ్మ. నీ మాటలు అస్సలు నమ్మమే. ఇలాంటి మాటలు గతంలో చాలానే చెప్పావు. మేము అవన్నీ నమ్మితే తర్వాత హిహిహి ఊహు అని నవ్వి మమ్మల్ని అందరినీ నవ్వులు పాలు చేస్తావు. నువ్వు చెప్పేది నిజంగా నిజమే అయితే వచ్చి దేవుడి దగ్గర నిలబడి అరచేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చెయ్యవే, అప్పుడు నమ్ముతాం. సరే తీసుకురా, నువ్వు చెప్పినట్టే అరచేతిలో హారతి కర్పూరం వెలిగించుకుని చెప్తాను. అయినా ఆ కర్పూరం మంటల కంటే ఇదిగో ఈ మండే ఎండల్లో 5 నిమిషాలు నిల్చుంటే చాలు. అక్కడ కర్పూరం ఒకటే కరుగుతుంది, ఇక్కడ అయితే మనిషి కర్పూరంలా మాడి మసైపోతాడు. అంత వేడిగా ఉంది. నేను చెప్పు లేకుండా 5 నిమిషాలు ఈ ఎండలో నిల్చుంటాను. నా కాళ్ళకి బొబ్బలు వస్తాయి. అప్పటికి మీరు నన్ను నమ్మనంటే చెప్పండి, నేను ఎండలో నిల్చోడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ తులసి తప్పు చేస్తే అస్సలు వెనకడుగు వేయదు. చెప్పు దుర్గమ్మ, ఎండలో నిలబడమంటావా? ఇదిగో ఇలాంటి మాటలతోనే మనుషుల్ని బురడి కొట్టిస్తావు. ఇలాంటి మాటలతోటే మనుషులు రప్పిస్తావు. నాకు నీ రుజువులు సాక్ష్యాలు అన్నీ అనవసరం. రే వెళ్ళరా, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. అయితే రావా దుర్గమ్మ? రాను. అయితే బయట జనాలు అనుకుంటున్న మాటని నిజం చేస్తావా? జనం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారే? దుర్గమ్మత్త కొడుక్కి వెంకటలక్ష్మితో పెళ్లి చేయలేక, తులసిని గెలవలేక దుర్గమ్మ ఇళ్ళొదిలి పారిపోయింది అని. ఏంటే ఏమన్నా? తులసికి దడిచి దుర్గమ్మ ఇళ్ళొదిలి పారిపోయింది. ఇది నేనంటున్న మాట కాదు దుర్గమ్మ. ఇప్పుడు బయట ఏ ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటున్నా న్యూస్ ఇదే. ఇప్పుడు ఇదే మన ఏరియాలో పెద్ద బ్రేకింగ్ న్యూస్, హాట్ న్యూస్. తులసి దెబ్బకి దుర్గమ్మ పరార్ 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 అంటున్నారు తెలుసా? ఎవరే 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 నా గురించి అలా వాగింది? ఊర్లో వాళ్ళు, మన వీధిలో వాళ్ళు. పదరా పదరా ఆదిత్య, ఇప్పుడే పెడదాం. నా గురించి అలాంటి పిచ్చి పిచ్చి వాగులు వాగిన వాళ్ళందరి నోళ్లు మోయిద్దాం. పద. అయ్యో భోజనం చేసి వెళ్ళండి. భోజనాల తర్వాత పిన్ని, ఇది చెప్పిన మాటలు వింటుంటే కడుపు మండిపోతోంది నాకు.
ఈ మంట చల్లారాలి అంటే భోజనాలు కాదు, అక్కడికి వెళ్లి దుమ్ము దులిపి అందరి నోళ్లు మూయించాలి. వాళ్ళ మాటలు అబద్ధమని అందరూ తెలుసుకున్నప్పుడే నా కడుపు చల్లబడుతుంది, అప్పుడే నాకు ఆకలి వేస్తుంది. అవును, నీ ఇంట్లో ఎందుకు తినాలి నానమ్మ భోజనాలు? అంతగా ఆకలి వేస్తే మంగళగిరి వరకు ఎలా వచ్చామో దారిలో శర్మ డాబా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడే తిన్నాను, వెళ్ళేటప్పుడు అక్కడే తింటాము. సూపర్గా ఉంది ఫుడ్. పద దుర్గమ్మ. నువ్వెక్కడికే?